నెల్లూరులో గిరిజన యానాది సంఘ నేతలు కూటమి ప్రభుత్వ కుట్రపూరిత రాజకీయాలపై ఆందోళన చేపట్టారు. రాజ్యాంగం తమ సామాజిక వర్గానికి కల్పించిన మేయర్ పదవిని లాక్కోవడంపై మండిపడ్డారు. గిరిజన మహిళ మాజీ మేయర్ శ్రవంతిని బలవంతంగా పదవి నుంచి దిగిపోయేలా చేసి ఆ స్థానంలో బీసీకి ఎలా అవకాశం కల్పిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో గిరిజన వ్యక్తికి మేయర్ పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నగర మేయర్ స్థానం దాదాపు అవిశ్వాసం పెట్టి నెల 10 రోజులు పూర్తవుతా ఉన్నటువంటి సందర్భం. అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని గిరిజనులకు రాకుండా రాజకీయ కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరులో. వైజాగ్లో ఇదే మేయర్ 10 రోజుల్లో నూతన మేయర్ని ఎన్నుకుంటే కనీసం నెల్లూరులో నెల 10 రోజులు జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు నూతన మేయర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. నిజంగా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం, ఏంది ఇది, ఈ రాజ్యాంగం ఎక్కడి రాజ్యాంగం ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం.